గాల్లో గెలిచిన మాజీ ఎంపీ మార్గాని భరత్ గాలి నాయకుడిగానే మిగిలిపోయారని, అతను ఇంకా కార్పొరేటర్గా కూడా గెలవడని టీడీపీ నాయకులు విమర్శించారు. ఇసుక విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇంకా ఇసుక జోలికి ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారని, అలాంటప్పుడు ఇసుకలో ముడుపులు అంటూ వైసీపీ సీనియర్ నాయకులు లేని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు మాట్లాడారు. గాలి భరత్ తనతో 23వ వార్డులో బ్యాలెట్ పోటీలో పాల్గొంటే ఎవరనేది తెలిపోయిందన్నారు. ప్రజలు అభిమానంతో ఓట్లు వేసి 74,000 మెజారిటీతో గెలిపించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఓర్వలేక ఈవీఎం ఎమ్మెల్యే అంటున్న భరత్ను తాను గాల్లో గెలిచిన గాలి మాజీ ఎంపీ అని అంటానని చెప్పారు. 23వ వార్డులో 2,000 బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశాను. భరత్, నేను అక్కడ ప్రజల అభిప్రాయం తీసుకుంటాం. ఎవరికి మెజారిటీ వస్తుందో అక్కడే తెలిసిపోతుందని దీపు సవాలు చేశారు. అతను వార్డు కార్పొరేటర్గా కూడా తగడని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు. ఇసుకలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు వాటాలు అనటం దొంగ, ఇతరులను దొంగ అన్న చదంగా ఉందన్నారు. ఇసుక విషయంలో కలెక్టర్ ఇటీవల 7 లారీలు సీజ్ చేసి 1,00,000 జరిమానా విధించారని గుర్తు చేశారు. ఇసుక విషయంలో చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. అందుకే ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు ఆ వ్యవహారానికి దూరంగా ఉంటున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. మన గాలి ఎంపీ గారికి ఒక సవాల్ ఇచ్చాను ఒక వారం రోజుల క్రితం. నాతో పోటీకి రెడీయా నువ్వు అని. మరి ఆయన స్వీకరిస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ నేనైతే రెడీగానే ఉన్నాను. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా అవసరం లేదు. ఒక 2,000 బ్యాలెట్ పేపర్లతో నువ్వు నేను మన 23వ వార్డులోకి వెళ్దాం. అప్పుడు అర్థమైపోద్ది నీ పరిస్థితి ఏంటో. అలాగే డేట్ నువ్వు నిర్ణయించినా పర్లేదు, లేకపోతే ఎప్పుడు నువ్వు చెప్పినా పర్లేదు, లేకపోతే మేము చెప్పమన్నా మేము రెడీగానే ఉన్నాం. మాట్లాడితే ఇసుక కొండలు అంటావు, బ్రాందీ షాపులు అంటావు. ఒక 7 లారీలు కలెక్టర్ గారు సీజ్ చేసి ఉన్నారు. ఇంచుమించు దానికి ₹1,00,000 1,00,000 దానికి ఫైన్ కింద వేసి మన కలెక్టర్ గారు వ్యత్యాసం చూపకుండా ₹1,00,000 దాని మీద ఫైన్ వేశారు. అది ఎవరికో నువ్వు ముందర కనుక్కో. అలాగే అన్నీ తెలుసుండి దొంగవై నువ్వుండి అందరినీ దొంగ దొంగ అని అంటావు. నీ ప్రజాప్రతినిధి ఒక ఆయన కనీసం నువ్వు ఎంపీటీసీ కూడా నక్కలేవని ఆ రోజుల్లో అన్నారు, గుర్తెచ్చుకో. వాంగ్భూమిలో ఏం చేసావో, బూరుపూడి దాంట్లో ఏం చేసావో అన్నీ మా ఎమ్మెల్యే గారు తండ్రి గారైన ఆదిరెడ్డి అప్పారావు గారు త్వరలోనే అన్ని బయటికి తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇసుక విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆ రోజే చెప్పారు. దానికి కట్టుబడి అన్ని ఎమ్మెల్యే గారు అందరూ దానికి కట్టుబడి ఉన్నారు. అంతే స్ట్రిక్ట్గా అందరూ ఇదిగా ఉన్నారని తెలియజేస్తున్నాను. నీ స్వలాభం కోసం ఆ రోజు చిట్లు విషయమే అయితే కానీ వ్యాపారస్తుల రోజుకి వచ్చి ఆ రోజు ఆదిరెడ్డి అప్పారావు గారిని, ఆదిరెడ్డి వాసు గారిని అరెస్ట్ చేయించాం. వాళ్ళకి కొంచెం ఏదో ఆ రోజు సూపరింటెండెంట్ గారు కూడా వాళ్ళకి ఏదో కొంచెం ఇచ్చేస్తున్నారని కూడా ఆయన కూడా సస్పెండ్ చేయించావు. అంటే నువ్వేంటంటే నువ్వు ఎక్కడ ఓడిపోతావు, వీళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు వెనక్కి తగ్గుతారని ఆ రోజుల్లో నువ్వు చేసిన పనులన్నీ గుర్తెచ్చుకో. నేను అక్కడ ఉన్నాను, నా మీద పోటీ చేయగలరే నువ్వురా, ఎప్పుడన్నా మనం రెడీగా ఉన్నాను. నేను బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధంతో ఉన్నాను. 2,000 బ్యాలెట్ పేపర్లతో రెడీగా ఉన్నాను.
దా నువ్వు నేను తేల్చుకుందాం. దా ఎమ్మెల్యే గారు దాకా నీకు అవసరం లేదు. ముందర నువ్వు నేను తేల్చుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు జోలికి వద్దు కానీ అది సార్ ఆయన స్థాయి అంటే ఆయన తెలియాలి కదా. ఆ రోజు గాలిలో నగ్గిసాడు, గాలి ఎమ్మెల్యే, గాలి ఎంపీ. నువ్వు కార్పొరేటర్ కూడా సరిపోవని అందుకే కదా నేను చెప్తున్నాను. గాలి ఎంపీ అని ఎందుకు అంటున్నా అంటే గాల్లో నగ్గిన వాళ్ళని గాలి ఎంపీ అని అంటారు. అందుకే నేను చెప్తున్నాను నీ స్థాయి కార్పొరేటర్ స్థాయి కూడా లేదు, నువ్వు ఎక్కువ ఊహించేసుకున్నావు. అందుకే నేను నా మీద పోటీ చేయమని చెప్తున్నాను అనమాట. అతని స్థాయి తెలిసిపోద్ది కదా నా మీద ఓడిపోతే. అందుకని నేను నా మీద పోటీ చేయమని చెప్తున్నాను అనమాట. కార్పొరేటర్ కింద దగ్గర వార్డులో అలాగే ఆ రోజు చందసత్తం చైర్మన్గా ఆదిరెడ్డి వాసు గారు నాకు ఇచ్చి ఉన్నారు. అది తెలుసుకో. ప్రతిదీ నువ్వు గొప్పోడివని నువ్వు ఫీల్ అవ్వకుండా మార్చుకుంటే మంచిది. ఎందుకు గాలి ఎంపీ అని ఎందుకు అంటున్నావంటే మా ఎమ్మెల్యే గారిని ఈవీఎం ఎమ్మెల్యే అని అంటున్నావు అస్తమానం. నిన్ను అందుకే గాలి ఎంపీ అని అనాల్సి వస్తుంది. ఇవన్నీ పద్ధతి మార్చుకుంటే నువ్వు బాగుంటుంది. లేకపోతే ఇంకా నీకు రాజమండ్రిలో కూడా తిరిగే ఛాన్స్ కూడా మేము అందరం కలిసి ఇవ్వమని చెప్తున్నాం. అది ప్లీజ్ భరత్ నా మీద పోటీ చేయి. ఇంకో బ్యాలెట్ పేపర్ కూడా నీకు సిద్ధం చేశాను, రెడీ చేశాను. ప్లీజ్ నా మీద పోటీ చేయి. నిన్న ఇక్కడే వైసీపీకి సంబంధించిన పెద్దలు వాసంశెట్టి గంగాధరం అలాగే నక్క శ్రీనాగేష్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని చర్చా వేదిక రమ్మని చెప్పేసి అని అడుగుతున్నారు. మేము గవర్నమెంట్ ఫామ్ చేసి 8 నెలలు అయింది. మీరు ఏం చేశారో, మీరు ఇంత దారుణానికి ఒడిగట్టారో ప్రజలందరూ అబ్జర్వ్ చేసే మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి 74,000 మెజార్టీని కట్టబెట్టారు రాజమండ్రి వాసులు. మీరు ఇంకా మరి ఏమనుకుంటున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలకు తెలుసు మీరేంటో. మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు. ఆదిరెడ్డి కుటుంబం కానీ ఆదిరెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి మేము కానీ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలని చూస్తూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మా ఆదిరెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేస్తూ ఒక కుటుంబంలాగా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కుటుంబంలాగా మేమందరం ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం. మీరందరూ ఏంటంటే ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడమే తప్పించి ప్రజలకు మీరు ఎవరూ కూడా అందుబాటులో ఉండరు. అసలు మీరు పిలిస్తే మేము రావడం, మా ఎమ్మెల్యే రావడం ఏంటి చర్చికి? ఇంకా టైం ఉంది. ఇంకా 4 సంవత్సరాలు చేసిన తర్వాత తప్పకుండా మేము ఏం చేసామో మీకు కంపల్సరీ మేము చెప్తాం. అలాగే మాది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ప్రతి వ్యవహారం కూడా మేము ఏదైతే చెప్పామో అన్నీ కూడా ముందుకు సాగుతాయి. కంపల్సరీ అన్నీ ప్రజలకి మేలు చేసేవి ఉంటాయి. అలాగే వాసిరెడ్డి గంగాధరం గారు ఇసుక నుంచి డబ్బంతా ప్రజలకు వచ్చింది, గవర్నమెంట్కి వచ్చింది అన్నారు. మీ గవర్నమెంట్లో ఇసుక నుంచి ఒక్క రూపాయి కూడా ప్రజలకు చెందలేదు. ఈ డబ్బంతా కూడా మీ ఆది నాయకులకి వెళ్ళింది. ఇదంతా కూడా ప్రజలకు తెలుసు. కారణం ఏంటంటే ఆన్లైన్లో ఎవరో డబ్బులు కట్టలేదు. ఇసుక దగ్గర డబ్బు పట్టుకెళ్ళి అక్కడ ఇస్తే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిందో ప్రజలకే తెలుసు, మీకు తెలుసు. మీరు తిట్టుకున్న రోజులు ఉన్నాయి. మీ ఎంపీ గారిని కానీ మీ సీఎం గారిని కానీ మీరు తిట్టిన రోజులు ఉన్నాయి. మీరు స్వలాభం కోసమో లేకపోతే ఎంపీ గారు ప్రోత్సహిస్తే ఇక్కడ వచ్చి మీరు సవాళ్ళు విసరడాలో చేయకూడదు. చేస్తే మీరు ఎన్ని తప్పులు చేశారో ఇవన్నీ కూడా మా పెద్దలకే తెలుసు, అలాగే ప్రజలకే తెలుసు. ఇవన్నీ ఏ రోజుకైనా ఏదైతే రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని శిక్షించాలో అవన్నీ శిక్షించడానికి గవర్నమెంట్ తన పని తను చేసుకుంటూ పోతుంది. మీరేం కంగారు పడక్కర్లేదు. మీకు తొందరలో అందరూ ఏ తప్పులు చేశారో ఈ తప్పులు అందరికి కూడా మీకు శిక్షలు పడతాయి.
మీరు మళ్ళీ మీరేదో గొప్పవాళ్ళలాగా మమ్మల్ని అందరినీ చర్చలు వెళ్ళడాలో మేమేదో తప్పులు చేస్తున్నట్టుగా మాట్లాడాలో సరికాదు. చూస్తున్నాం తప్పించి మీకు సమాధానం చెప్పలేక కాదు. అలాగే మా ఎమ్మెల్యే గారు ప్రతి వ్యవహారంలో కూడా ఆచితూచి నడుస్తూ అన్ని పనులు చేస్తున్నారు. ఇవన్నీ మీకు తెలుసు. మా ఎమ్మెల్యే గారు చేసినట్టుగా మీ వాళ్ళు ఎవరో చేయలేదని కూడా మీకు తెలుసు. ప్రతి కార్యకర్తని అలా ప్రతినిధుల్ని ప్రజల్ని ఆయన ఎంత బాగా చూసుకుంటున్నాడో మీకు కూడా తెలుసు. ఇవాళ మీరు ఏదైనా ఆయన ప్రోత్సాహంతో వచ్చి మీరు ఏదైనా మాట్లాడినా మీరు ఎక్కడ ఉంటారో ఎప్పుడు ఉంటారో ఈయన దగ్గర ఉంటారో లేకపోతే ఇంకో వర్గంలో ఉంటారో కూడా మీకే తెలియదు. చూపించమనండి అసలు ఏమి వచ్చేస్తుందో. ఇప్పుడు వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు. తెలిసినా సరే భర్త గారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇలా వచ్చి కూర్చుని మాట్లాడుతున్నారు. వాళ్ళు దాంట్లో తిరగలేదు. వాళ్ళ దగ్గర ఏముందో చూపించమనండి. అందరూ మాట్లాడేస్తారు. భర్త గారే మాట్లాడారమన్నా రోజుకి 10 లక్షలు వచ్చేస్తుందని చెప్పేసి అని. అసలు 10 లక్షలు మీ ఆదినాయుడికి వచ్చి ఉంటాయి పూర్వం రోజుకి, అంతేగాని ఇక్కడ ఎవరికి రావు. ఇవన్నీ అందరికీ తెలుసు. ఏదైతే ఇసుక పాలసీల మీద నిర్ణయాలు తీసుకున్నారో ఈ నిర్ణయం కూడా ఇంకో 1-2 నెలల్లో అంతా సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందుల నుంచి అధిగమించి ఇప్పుడు ఇంకా ప్రజల్లో ఇంకా తక్కువ రేటు బాగానే వస్తుంది. ఇంకా బాగా వస్తుంది. ఇంకా తక్కువ రేటు వస్తుంది. అన్నీ సవ్యంగా జరుగుతాయి. మీరు ఎక్కడుంటారో ఏం చేస్తారో మీకే తెలీదు. మీరు మళ్ళీ మా కోసం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈసారి ఏదైనా మీ దగ్గర ఏమైనా ఉన్నాం, అంతేగాని మామూలుగా మాట్లాడేసి చర్చా వేదికలకు రండి అలాగని చెప్పేసానంటే బాగోదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.